హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ విత్ శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం లిమిటెడ్ రిక్రూట్మెంట్ నుంచి ఒక డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా, అంటే ఏపీ లిమిటెడ్ రిక్రూట్మెంట్ అని ఒక డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ డిఎస్సిలో చాలా సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. అంటే చాలా కేటగిరీ కావచ్చు, మోడల్ స్కూల్స్, ఇంకా జెడ్పీపీ, ఎంపీపీ స్కూల్స్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా. వాటికి సంబంధించిన సిలబస్ అయితే ఇక్కడ ఉందన్నమాట. నేను ఈ వీడియోలో ఓన్లీ ఎస్జిటి సిలబస్, ఏదైతే ఎస్జిటికి సిలబస్ ఉందో అది మాత్రమే నేను చెప్పబోతున్నాను. సో ఎస్జిటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని చూడండి. ఎస్జిటి ఇప్పుడు స్పెషల్ ఎడ్యుకేషనే కాదు, ఈ రిక్రూట్మెంట్కే కాదు, నెక్స్ట్ కమింగ్ డిఎస్సి కూడా సేమ్ నోటిఫికేషన్ ఉంటుంది. సో చేంజెస్ ఉన్నా కూడా పెద్దగా ఏం చేంజెస్ ఉండవు, 10% కంటే ఎక్కువ ఉండదు. సో సేమ్ సిలబస్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు చూడు, వాళ్ళు డెఫినెట్గా ఈ వీడియో చూసి ఈ సిలబస్ని ఫాలో అయ్యి మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. ఎందుకంటే మనం ఫస్ట్ సిలబస్ని మనం చూడాలి, దాని తర్వాతనే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ ఎస్జిటి పేపర్ 1 సిలబస్ నేను చెప్పబోతున్నాను. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. రిమైనింగ్ సబ్జెక్ట్ నేను చెప్పట్లేదు, కానీ ఏదైతే ఈ పీడిఎఫ్ ఉందో, సబ్జెక్ట్ సిలబస్ సంబంధించింది పీడిఎఫ్ ఉంది కదా, ఇది నేను లర్న్ విత్ శ్రీరామ్ టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. ఈ టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో కూడా ఉంటుంది. అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ సంబంధించిన సిలబస్, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కావచ్చు, పీజీటీ, టీజీటీ వాళ్ళు కావచ్చు, లేదా స్పెషల్ డిఎస్సి రాస్తున్నారు కదా వాళ్ళు కావచ్చు, చూడవచ్చు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఎస్జిటికి సంబంధించిన సిలబస్ మనం 1 by 1 చూద్దాం. సబ్జెక్ట్స్ ఏవే ఉన్నాయి, ఎన్ని మార్కులు ఉన్నాయి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఎస్జిటి సెకండ్ గ్రేడ్ టీచర్ సిలబస్ అనేది ఉంది కదా. సో ఇది రాబోయే డిఎస్సి, జనరల్ డిఎస్సి, ఈ డిఎస్సికే కాదు, రాబోయే డిఎస్సి కూడా ఇలానే సిలబస్ ఉంటుంది. టెట్కమ్ టీఆర్టీ ఇప్పుడు నిర్వహిస్తున్నారు కాబట్టి ఇది టెట్కమ్ టీఆర్టీ సిలబస్. ఒకవేళ నెక్స్ట్ కూడా టెట్కమ్ టీఆర్టీ నిర్వహిస్తే సేమ్ సిలబస్ ఉంటుంది. ఒకవేళ టెట్కమ్ టీఆర్టీ కాకుండా టెట్ ఆల్రెడీ కండక్ట్ చేసినాం కదా, ఓన్లీ డిఎస్సి మాత్రమే నిర్వహిస్తాము, టీఆర్టీ మాత్రమే నిర్వహిస్తాం, టెట్ ఏం అందులో ఇంక్లూడ్ లేదు అని అంటే అప్పుడు కొంచెం చేంజ్ అవుతుందండి. సైకాలజీ అయితే టెట్కి మాత్రమే ఇస్తారు, డిఎస్సికి ఇవ్వరు. సో సైకాలజీ కొంచెం తగ్గుతుంది అంతే, రిమైనింగ్ సబ్జెక్ట్స్ సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు 1 by 1 మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ చూడండి, ద టెట్ కమ్ టీఆర్టీ ఎస్జిటి షెల్ బి కండక్టెడ్ ఫర్ 100 మార్క్స్ విత్ 200 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ కంటైన్స్ హాఫ్ మార్క్. చూడండి ఇక్కడ, సో 100 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ అయితే 100 మార్క్స్ ఉంటుంది, బట్ 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్, అంటే ఒక క్వశ్చన్ హాఫ్ మార్క్కి క్యారీ చేస్తుంది అంటే. ఓకేనా, అంటే 2 క్వశ్చన్స్కి 1 మార్క్ అన్నట్టు. ఇక్కడ 100 మార్క్స్ అంటే 200 క్వశ్చన్స్ ఉన్నాయి, అర్థమైంది కదా. సో ఈ విధంగానే టెట్కమ్ టీఆర్టీ జరుగుతుంది. సో ఇంతకుముందు కూడా ఇలానే జరిగింది, 2018 కూడా ఇలానే జరిగింది. సో ఇప్పుడు కూడా సేమ్ ప్యాటర్న్ వీళ్ళు ఫాలో అవుతున్నారు అనమాట, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. నెక్స్ట్, డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ షెల్ బి 3 hours. సో ఎగ్జామినేషన్ టైం ఏదైతే ఉందో అది 3 hours ఉంటుంది. సో జాగ్రత్తగా వినండి. సో సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎలా ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, అందులో ఏమేమి చదవాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిలబస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోవాలి, మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిలబస్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. సిలబస్ని మనం అనాలసిస్ చేసి తర్వాతనే మనం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ద ఏరియాస్ టు బి టెస్టెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎస్జిటి వాళ్ళకి ఏ ఏరియాస్ టెస్ట్ చేస్తారంటే పరీక్షిస్తారు. సో చూడండి, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. సో జనరల్ నాలెడ్జ్ రీసెంట్ 6 months నుంచి లేదా 1 year నుంచి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. కానీ ఇక్కడ పీరియడ్ చెప్పలేదు, అంటే 1 month 1 year 6 months నుంచి చదవాలనేది నేను చెప్తున్నాను. మినిమం 6 months, మ్యాక్సిమం 1 year వరకు ఏవైనా ఉంటే. కరెంట్ అఫైర్స్ నేను చెప్పేది కరెంట్ అఫైర్స్. జనరల్ నాలెడ్జ్ అంటే ఇంకా దీనికి హద్దు లేదు, క్రీస్తు పూర్వం కూడా అడగవచ్చు. కాబట్టి జనరల్ నాలెడ్జ్ మనం చెప్పాం. కరెంట్ అఫైర్స్ అయితే 6 months లేదా 1 year వరకు ఉన్నవి చదువుకోండి. ఓకేనా. నెక్స్ట్, లాంగ్వేజ్ 1 ఆప్షనల్. సో లాంగ్వేజ్ 1 ఆప్షనల్ అంటే ఉంటుంది, అంటే మీ ఆప్షనల్స్ ఏమేమి ఉంటాయంటే తెలుగు తీసుకోవచ్చు, మీరు తెలుగు సబ్జెక్ట్ అయితే. కన్నడ వాళ్ళు అయితే కన్నడ తీసుకోవచ్చు, ఉర్దూ వాళ్ళు ఉర్దూ తీసుకోవచ్చు, ఒడియా వాళ్ళు ఒడియా తీసుకోవచ్చు. నెక్స్ట్, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ కంపల్సరీ, ఇది కంపల్సరీ అందరికీ ఉంటుంది, ఇది ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్. నెక్స్ట్, మ్యాథమెటిక్స్. నెక్స్ట్, ఎన్విరాన్మెంట్ సైన్స్, జనరల్ సైన్స్. ఓకేనా, సైన్స్ ఉంది కదా, అది చదవాలి. నెక్స్ట్, సోషల్ స్టడీస్, సోషల్ చదవాలి. మనం టెట్లో ఈవీఎస్ అని చదువుకున్నాం కదా, కానీ ఎస్జిటి డిఎస్సికి వచ్చేసరికి ఇది సపరేట్ అయిపోతుంది అనమాట. అంటే సైన్స్ ఒక సబ్జెక్ట్గా, సోషల్ ఒక సబ్జెక్ట్గా మారిపోతుంది. నెక్స్ట్, ఇక్కడ ద కంటెంట్ ఫర్ ది అబౌవ్ సబ్జెక్ట్ ఏరియాస్ ఈజ్ ఫ్రమ్ ప్రజెంట్ క్లాస్ 3rd to 8th class. ప్రజెంట్ ఇప్పుడు సిలబస్
సో ప్రజెంట్ ఏదైతే ఇప్పుడు నడుస్తుందో సిలబస్ అది 3rd క్లాస్ టు 8th క్లాస్ సిలబస్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్. ఏపీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ నుంచి ఇప్పుడు ఏదైతే రన్ అవుతుందో 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఆ బుక్స్ నుంచే వస్తాయి అనేది ఇక్కడ ఇచ్చారు. అంటే ఇది న్యూవా ఓల్డా అనేది ఏం లేదు, ప్రజెంట్ ఇప్పుడు ఏవైతే రన్ అవుతుందో అవి అని ఇక్కడ ఇచ్చారన్నమాట, ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ అని. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టెక్స్ట్ బుక్స్నే మీరు ఫాలో అవ్వాలి. సో ఓల్డ్ బుక్స్ ఫాలో అవ్వాలి సార్, న్యూ బుక్స్ ఫాలో అవ్వాలి సార్ అనే డౌట్స్ అడగొద్దు. ప్రజెంట్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ప్రజెంట్ ఏ బుక్స్ చదవాలి అనేది. అంటే ప్రస్తుతం ఉన్న పుస్తకాలు 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్న పుస్తకాల బుక్నే చదవాలి, గవర్నమెంట్ బుక్స్నే చదవాలి అనేది ఇచ్చారు. డిఫికల్టీ లెవెల్ అప్ టు క్లాస్ 10. సో డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుందంటే క్లాస్ 10 వరకు, అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ ఏమంటే మీరు 10th క్లాస్ వరకు చదవాల్సిందే. అంటే డిఫికల్టీ లెవెల్ 10thలో ఎలా క్వశ్చన్స్ వస్తాయో అలా రావచ్చు అనేది ఇక్కడ అనమాట. ఓకేనా. 2021-22 టెక్స్ట్ బుక్స్ ఇక్కడ క్లియర్గా అకాడమిక్ ఇయర్ కూడా ఇచ్చేసారు. 2021-22 బుక్స్ అంటే రీసెంట్గా న్యూ బుక్సే అని అర్థం. ఓకేనా. సో ఇప్పుడు ప్రస్తుతం రన్ అవుతున్న బుక్స్నే చదవాలి, ఓల్డ్ బుక్స్ పక్కన పడేయండి. ఎప్పుడు ఏవైతే రన్ అవుతుందో ఆ బుక్స్ని మీరు చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ద పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ CDP మెథడాలజీ ఈజ్ ఫ్రమ్ డిఎడ్ తెలుసు కదా, DLED సిలబసెస్ 2010-2018 తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్, స్కూల్ ఎడ్యుకేషన్ SCERT స్టేట్ సిలబస్ టెక్స్ట్ బుక్స్. సో ఇప్పుడు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్స్ అండ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే డిఎడ్ బుక్స్ ఉన్నాయి కదా, సో మెథడాలజీ కూడా. సో ఈ 3 సబ్జెక్టులు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సైకాలజీ మెథడాలజీ ఈ 3 సబ్జెక్ట్స్ కూడా డిఎడ్ బుక్స్ నుంచి, అంటే డిఎడ్ ఇప్పుడు 2010 నుంచి 2018 వరకు తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి కదా వాటి నుంచి వస్తాయి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా. అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ SCERT స్టేట్ సిలబస్ టెక్స్ట్ బుక్ నుంచి కూడా వస్తాయి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. ఏవైతే ఇప్పుడు మెన్షన్ చేసి ఉన్నారో ఆ బుక్స్ని మాత్రమే చదవాలి. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. స్ట్రక్చర్ అండ్ సిలబస్ ఫర్ SGT టెట్కమ్ TRT. సో స్ట్రక్చర్ ఎలా ఇచ్చారనమాట SGTకి, సిలబస్ టెట్కమ్ TRTకి ఎలా ఉందంటే ఇక్కడ Part 1, Part 2, Part 3, Part 4 ఈ విధంగా. నెక్స్ట్ ఇక Part 5 కూడా ఉంది చూడండి, Part 5 ఈ విధంగా పార్ట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్స్ ఇచ్చారు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ మార్క్ 10 మార్క్స్. ఇక్కడ స్టాండర్డ్ జీకే అండ్ ఈవెంట్స్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ 2022. నేను చెప్పాను కదా 2022లో జరిగిన సంఘటనలు, మ్యాక్సిమం 6 months లేదా 1 year అని చెప్పాను కదా. సో 2022లో జరిగిన కరెంట్ అఫైర్స్ ఏవైనా జరిగిన సంఘటనలు కావచ్చు, సభలు సమావేశాలు ఏవైనా ఉండొచ్చు, ఏదైనా ముఖ్యమైన విషయాలు తేదీలు ఇవంతా ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్లో రాయాలి. జీకే స్టాండర్డ్ జీకే అది ఎప్పుడైనా కావచ్చు, క్రీస్తు పూర్వమైనా అడవచ్చు, జీకే మనం వదిలేయాలి. ఇప్పుడు 5 marks కరెంట్ అఫైర్స్ అయితే మీరు 2022లో జరిగిన సంఘటనల్ని మాత్రమే చదవాలి. నెక్స్ట్ Part 2 పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఇది 10 marks 10 questions ఉంటాయి, 5 marks 10 questions ఉంటాయి, ఇది 5 marks. ఇది ఎక్కడి నుంచి అంటే 2010-2018 DLED ఆఫ్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ SCERT టెక్స్ట్ బుక్స్ NCF 2005, RTE NEP 2020. చూడండి, RTE చదవాలి, NCF 2005 చదవాలి, NEP 2020 చదవాలి, అండ్ 2010 నుంచి 2018 అకాడమిక్ ఇయర్ డిఎడ్ బుక్స్ అయితే చదవాలి. ఓకేనా, ఇవి తెలుగు అకాడమీ బుక్స్ నుంచి చదవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి Part 3 చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఇక్కడ క్వశ్చన్స్ 20 ఉన్నాయి, మార్క్స్ 10. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2010 నుంచి 18 సేమ్ ఇక్కడ ఉన్నవే అవే ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఆ తెలుగు అకాడమీ బుక్స్ అండ్ SCERT నుంచి గుర్తింపు పొందిన బుక్స్ అయితే చదవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి లాంగ్వేజ్ 1 ఆప్షనల్, ఏవైనా మీరు ఏ ఆప్షన్ తీసుకుంటారో అది ఏదైనా కావచ్చు. అది 20 questions ఉన్నాయి, 10 marks. అది 3rd క్లాస్ నుంచి 8th క్లాస్. ప్రజెంట్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ డిఫికల్టీ లెవెల్ అప్ టు 10th వరకు డిఫికల్టీ లెవెల్తో ఉంటుంది. సో నెక్స్ట్ లాంగ్వేజ్ 1 ఆప్షనల్, ఇది కూడా చూడండి లాంగ్వేజ్ 1 ఆప్షనల్ తెలుగు ఉర్దూ, ఇది Part 4 కింద వస్తుంది. సో ఇది ఇవ్వడం 2 times ఇచ్చారు చూడండి. ఇంకోటి అంటే ఇది ఇక్కడ మెథడాలజీ అనమాట ఇది. సో ఇక్కడ తెలుగు మెథడాలజీ కావచ్చు, ఉర్దూ మెథడాలజీ, కన్నడ మెథడాలజీ కావచ్చు. ఇది 10 questions 5 marks. సో టోటల్ తెలుగు మెథడ్ అండ్ కంటెంట్ 15 marks అనుకోవాలి ఇంకా. నెక్స్ట్ ఇక్కడ చూడండి Part 5 చూడండి లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ కంటెంట్ 20 marks అండ్ 20 questions 20 marksకి. ఇది కూడా సేమ్ 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ డిఫికల్ట్ లెవెల్ అప్ టు క్లాస్ 10. నెక్స్ట్ ఇక్కడ మెథడాలజీ 10 questions 5 marks. ఇది సేమ్ 2010 నుంచి 2018 టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్ని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ
పార్ట్ 7 ఇక్కడ చూడండి. పార్ట్ 6 చూడండి. మ్యాథమెటిక్స్ కంటెంట్ 20 క్వశ్చన్స్ 10 మార్క్స్. ఇంకా 8th సేమ్ అదే ప్యాటర్న్, అంటే థర్డ్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు డిఫికల్ట్ లెవెల్ 10 అప్ టు 10 సేమ్ మెథడాలజీ సేమ్ అదే 2010 2018 D.Ed బుక్స్. సో ఇక్కడ సైన్స్ పార్ట్ 8లో సైన్స్ ఉంటాయి. సైన్స్ కంటెంట్ 20 క్వశ్చన్స్ 10 మార్క్స్. సైన్స్ మెథడాలజీ 10 క్వశ్చన్స్ 5 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ 3 సైన్స్ సోషల్ స్టడీస్ కంటెంట్, ఇది 20 క్వశ్చన్స్ ఉంటాయి 10 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ సోషల్ స్టడీస్ మెథడాలజీ 10 క్వశ్చన్స్ ఉంటాయి 5 మార్క్స్. సో మెథడాలజీ అనేది D.Ed బుక్స్ నుంచి 2010 2018 అకాడమిక్స్ బుక్ ఉండే కదా. తర్వాత ఇంకా కంటెంట్ ఏదైతే ఉంటుందో అది థర్డ్ క్లాస్ నుంచి 8th క్లాస్ ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్, ఏపీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అండ్ డిఫికల్టీలో అప్ టు 10th. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది, ఏ బుక్ చదవాలో మీకు అర్థమైపోయింది. నోట్ ఇక్కడ చూడండి. ఇఫ్ ఎనీ అంబిగ్యూటీ ఆన్ ద కంటెంట్ ఇట్ ఈజ్ సజెస్టెడ్ టు రెఫర్ NCERT టెక్స్ట్ బుక్స్ ఆల్సో. అంటే అంబిగ్యూటీ అంటే అస్పష్టత, ఏమైనా మీరు SCERT బుక్స్ చదవమని ఇక్కడ చెప్పారు కదా, అందులో ఏమైనా అస్పష్టత, ఏమైనా ఇన్ఫర్మేషన్ సరిగా లేకపోతే మీరు NCERT బుక్స్ని కూడా రెఫర్ చేయొచ్చు అనేది ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ candidates are informed to follow academic year 2022-23 present state syllabus textbooks for class 8th to 7th and 21-22 academic year textbooks for class 8th. సో చూడండి, క్లాస్ 8 ఏదైతే ఉందో అది ఓల్డ్ సిలబస్ ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ NCERT CBSE ఇంప్లిమెంట్ చేశారు కదా. సో ఆ 8th క్లాస్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి 2021-22లో ఉన్నవి ఫాలో అవ్వాలి. 2022-23 రిమైనింగ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో 7th వరకు, సో అవి 2022-23 ప్రజెంట్ బుక్స్ ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ నెక్స్ట్ ఓన్లీ 8th క్లాస్కి మాత్రమే 2021-22 ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ప్రజెంట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో 8th క్లాస్వి చదవకూడదు. 21-22 అకాడమిక్ ఇయర్లో ఉన్న బుక్స్ని చదవాలి. 8th క్లాస్కి మాత్రమే ఇది ఎక్సెప్షన్ ఉంది. అర్థమైందా? సో ఇది మీరు వీడియో ఇలా ఏమైనా ఉండొచ్చు, మీరు వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూస్తేనే మీకు ఇలా ఏమైనా నోట్ ఇలా గమనికలు ఏమైనా ఉంటాయి కాబట్టి, చేంజెస్ ఉంటాయి కాబట్టి మీరు వీడియో ఎండ్ వరకు అయితే చూడాలి. SGT సిలబస్ ఫస్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్కి, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్కి, ఎడ్యుకేషనల్ సైకాలజీ 10 మార్క్స్కి, కంటెంట్ అండ్ మెథడాలజీస్ టోటల్ 75 మార్క్స్. 50 + 25 అంటే 50 కంటెంట్ 25 మెథడ్స్ అని టోటల్ 100 మార్క్స్. సో 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇది మనకు సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ చూడండి, ఇది 10 మార్క్స్కి. అంటే ఇందులో పర్టికులర్గా ఏమి ఇవ్వలేదు, మనకి ఇయర్ అయితే చెప్పారు కదా 2022లో జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి చదువుకోవాలి. నెక్స్ట్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ చూడండి, హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్. నేను ఇంకా సబ్ టాపిక్స్ ఇవంతా చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. సిలబస్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, టీచర్ ఎంపవర్మెంట్ ఉంది, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా అనేది ఉంది. సో ఈ విధంగా సబ్ టాపిక్ చాలా ఉన్నాయి. యాక్ట్స్ అండ్ రైట్స్ ఉన్నాయి, నేషనల్ కరికులం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఈ విధంగా ఉన్నాయి. ఇవి సబ్ టాపిక్స్ ఇంకా మీరు చూడొచ్చు సిలబస్లో. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సైకాలజీ, డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్, నెక్స్ట్ ఇండివిజువల్ డిఫరెన్స్, నెక్స్ట్ లెర్నింగ్, నెక్స్ట్ పర్సనాలిటీ. సో చూడండి, పర్సనాలిటీ అంటే మన తెలుగులో మూర్తిమత్వం అంటాం, లెర్నింగ్ అంటే అభ్యసనం, ఇండివిజువల్ డిఫరెన్స్ వైయక్తిక భేదాలు అంటాం, డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అంటే ఏమంటాం, చిన్నపిల్లల అభివృద్ధి అని అంటాం కదా. సో అది సో పర్టికులర్గా తెలుగులో ఇది నాకు ఐడియా లేదు, మీరు చూడండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, తెలుగు కంటెంట్ క్లాస్ 8 నుంచి క్లాస్ 3 నుంచి క్లాస్ 8 వరకు డిఫికల్టీ లెవెల్ అప్ టు 8 అనేది చెప్పారు. ఇది మాటికి చెప్తున్నారు కాబట్టి అది ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు. సో కాబట్టి ఇది జాగ్రత్తగా గమనించాలి. చూడండి, తెలుగు వాచకాలలో పాఠ్య భాగ విషయాలు, కవి పరిచయాలు ఉన్నాయి. సో కవి పరిచయాలు చదవాలా వద్దా సార్ అని అడుగుతున్నారు కదా, ఖచ్చితంగా చదవాలి కవి పరిచయాలు. ఇంకా పాత్రలు, ఇతివృత్తాలు, సందర్భాలు, నేపథ్యాలు, విద్యా ప్రమాణం. పాత్రలు అంటే లెసన్లో అంటే లెసన్స్ కూడా ఇప్పుడు మీరు చదవాల్సిన అవసరం ఉంది. ఓకేనా? ఇతివృత్తం ఆ లెసన్ చదవాల్సింది, ఆ లెసన్ ఏ ఇతివృత్తం ఉంది. సందర్భాలు అంటే ఆ పాఠంలో ఏ సందర్భంలో ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ నేపథ్యాలు చదవాలి, పదజాలం అర్థాలు చదవాలి, పర్యాయపదాలు, నానార్థాలు, ఉత్పత్తార్థాలు, జాతీయాలు, సామెతలు, వివరణ, గుర్తించడం, పొడుపు కథలు. ఇవి భాషాంశాలు అంటే విభక్తి ప్రత్యయాలు, ఔపవిభక్తులు, పారిభాషక పదాలు అంటే ధ్రువ ప్రకృతిలో కళలు, ఆమ్రెడితం సంధి, వచనాలు, కాలాలు, లింగాలు, సమాసం, ఆగమం, ఆదేశం, బహుళం, సందులు. ఇంకా
తెలుగు సందులు ఏవే ఉన్నాయి, అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి, యాడాగామ, సరళ దేశ సంధి, ఆంబడిత సంధి, దిరక్తుటాకార సంధి, గసడ దవా దేశా సంధులు. ఇవన్నీ మీరు సబ్ టాపిక్ చూడండి, నేను ఇంకా చెప్పుకుంటూ పోతే టైం పడుతుంది. తెలుగు కాబట్టి ఫాస్ట్గా చెప్పేవచ్చని చెప్తున్నా. ఇంకా సమాసాలు, నెక్స్ట్ ఛందస్సు, అలంకారాలు, వ్యాఖ్యలు. అంటే తెలుగు చాలా హెవీగా ఉంది చూడండి సిలబస్, అన్నీ చదవాల్సి ఉంటుంది. తెలుగు చాలా ఎక్కువ అయితే ఉంది. తెలుగు బోధన పద్ధతులు, ఇది మెథడ్స్ అనమాట. మెథడ్స్ ఒకసారి మీరు చూడొచ్చు. సో సిలబస్ మీరు కాపీని డౌన్లోడ్ చేసి చూసుకుని, నేను 1/, ఇది ఉర్దూ, ఇంకా ఇది కన్నడ, ఇది ఒడియా అనుకుంటా. సో ఇక్కడ ఇప్పుడు ఇంగ్లీష్ చూద్దాం. సో ఇంగ్లీష్లో చూడండి, పోయట్స్, ఎసేయిస్ట్, నావలిస్ట్, డ్రామటిస్ట్ అండ్ దేర్ వర్డ్స్. సో పోయెస్ట్ అంటే కవులు గురించి చదవాలా సార్, రచయితల గురించి చదవాలా సార్ అని అంటారు కదా, ఖచ్చితంగా చదవాలి. సిలబస్లో అయితే పోయట్స్, ఎసేయిస్ట్, నావలిస్ట్, డ్రామటిస్ట్ అండ్ దేర్ వర్క్స్, వాళ్ళు చేసిన రచనలు, వాళ్ళు రచించిన దేర్ వర్క్స్ అంటే వాళ్ళు రచించిన రచనలు, వాళ్ళు చేసిన పనులు కాదు, ఇక్కడ వారు రచించిన రచనలు అనే మీనింగ్ అయితే వస్తుందన్నమాట. సో సెకండ్ వన్ చూడండి, ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్, స్టోరీ, ఎస్సే, లెటర్ రైటింగ్, ఎడిటోరియల్, ప్రెసివ్ రైటింగ్, నోట్ మేకింగ్, ఆటోబయోగ్రఫీ అండ్ బయోగ్రఫీ. బయోగ్రఫీ అంటే జీవిత చరిత్ర, ఆటోబయోగ్రఫీ అంటే స్వీయ జీవిత చరిత్ర అని. నెక్స్ట్ ఈ విధంగా చూడండి, స్టోరీలు చదవాలి, ఎస్సే, వ్యాసం ఉంటాయి కదా, వ్యాసాలు, లెటర్ రైటింగ్ చదవాలి. ఇదంతా ఉన్నాయి సబ్ టాపిక్స్ కాబట్టి ఇది కూడా మనకు లెటర్ రైటింగ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యాం కదా, ఇంకా కొంచెం ఎక్కువ ప్రిపేర్ అవ్వాలన్నమాట. టెట్కి ప్రిపేర్ అయ్యాం కంటే దానికంటే కొంచెం ఎక్కువ ప్రిపేర్ అయ్యాలి. ప్రొనౌన్సియేషన్, సౌండ్స్, యూజ్ ఆఫ్ డిక్షనరీ. సో సౌండ్స్ అంటే ఫోనటిక్స్, లైక్ ఇప్పుడు ఫోనటిక్స్ చదవాల్సి ఉంది. నెక్స్ట్ యూజ్ ఆఫ్ డిక్షనరీ యొక్క ఉపయోగాలు కూడా చదవాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చదవాలి. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలుసు కదా, నౌన్, ప్రొనౌన్, వర్బ్ అవి చదవాలి. నెక్స్ట్ నౌన్స్, సో టెన్సెస్ చదవాలి. సో టెన్సెస్ అంటే తెలుసు కదా మనం, ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అవి. సో అవి చదవాలన్నమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఎలాంటి టైప్స్ సెంటెన్సెస్ ఉన్నాయి, అసర్టివ్ సెంటెన్స్, అఫర్మేటివ్ సెంటెన్స్ ఇలాంటివి ఉన్నాయి కదా, డిక్లరేటివ్ సెంటెన్సెస్, చాలా ఉన్నాయి. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఇంకా మనకు చాలా వచ్చేస్తాయి అనమాట. ఆ సెంటెన్సెస్ అన్నీ చదవాలి. ఇందులో చాలా టాపిక్ ఉంది, ఇందులో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్ చూడండి. ఇంగ్లీష్ చూడడానికి సిలబస్ తక్కువ ఉంది కదా, కానీ ఇక్కడ టెన్సెస్లో, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో మనకు చాలా టాపిక్ కవర్ అవుతుంది. ఓకేనా, ఇందులోనే ఇంటర్నల్గా మిగతా టాపిక్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ, ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిస్టరీ, ఇదంతా మీకు తెలుసు కదా. ఇంకా ఇందులో ఫోనటిక్స్ కూడా ఉంది చూడండి. సో ఫోనటిక్స్ ఇది మనకు కంటెంట్గా ఉపయోగపడుతుంది, మెథడ్గా కూడా ఉపయోగపడుతుంది. ఇంకా లెసన్ ప్లానింగ్ చాలా ఉన్నాయి. చూడండి ఒకసారి మీరు మెథడాలజీ. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మ్యాథ్స్ ఏముంది, నెంబర్ ఉంది, మెజర్మెంట్, మెన్సురేషన్ ఉంది, జామెట్రీ ఉంది, డేటా హ్యాండ్లింగ్ ఉంది, డేటా హ్యాండ్లింగ్ అంటాం కదా అది, ఆల్జీబ్రా, అర్థమెటిక్. సో మ్యాథ్స్ మెథడాలజీ. నెక్స్ట్ ఇక్కడ మ్యాథ్స్ మెథడాలజీ ఇవి. సో కాబట్టి ఈ టాపిక్స్ 3rd క్లాస్ నుంచి మీరు ప్రిపేర్ అవ్వాలి. బేసిక్ నుంచి నేర్చుకుంటే బెటర్ కాబట్టి 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు బాగా ప్రిపేర్ అవ్వాలి. 9th 10th అనేది ఆ డిఫికల్టీ లెవెల్ ఆ రేంజ్లో అడుగుతారు అనమాట. క్వశ్చన్స్, ప్రాబ్లమ్స్ అలానే అడుగుతారు. నెక్స్ట్ సైన్స్, లివింగ్ వరల్డ్. సో ఇందులో చాలా ఉన్నాయి చూడండి. సో ఇవి తెలుగు మీడియం వాళ్ళు ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు బుక్స్ అన్నీ మనకు ఇలా ఇంగ్లీష్ అండ్ తెలుగు బైలింగ్వెల్లో వచ్చాయి కదా. సో దాన్ని బట్టి మీరు తెలుగులో కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇదంతా తెలుగులో టైం పడుతుంది. అంతలోపు తెలుగు సిలబస్ ఏమైనా వస్తే నేను డెఫినెట్లీ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ లైఫ్ ప్రాసెస్, నెక్స్ట్ న్యాచురల్ ఫోనోమినా. నెక్స్ట్ ఈ విధంగా సిలబస్ అయితే ఉన్నాయి చూడండి. ఇంకా ప్రొఫెషన్ అండ్ సర్వీస్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్. సో ఈ విధంగా కొన్ని టర్మ్స్ డిఫరెంట్ ఉన్నది. మనకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఫాస్ట్గా చెప్తారు. అవర్ ఎన్విరాన్మెంట్, మెథడాలజీ, ఇంకా మెథడాలజీ 5 మార్క్స్కి ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా సైన్స్ ఉంది. నెక్స్ట్ ఇంకా సోషల్ స్టడీస్ చూద్దాం. సోషల్ స్టడీస్ 10 మార్క్స్కి ఉంది. ఇది కూడా సేమ్ 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు చదవాలి, డిఫికల్ట్ లెవెల్ అప్ టు 10th. నెక్స్ట్ ఇక్కడ డైవర్సిటీ ఆన్ ది ఎర్త్. నెక్స్ట్ ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ లివ్లీహుడ్. సో ఇక్కడ చూడండి, పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్. సో ఇందులో పొలిటికల్ రాజుల కింగ్డమ్ నుంచి ఇప్పుడు ఏమేమి పొలిటికల్ సిస్టమ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏమేమి ఉంది అనేది చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్ఈక్విటీస్.
నెక్స్ట్ ఇక్కడ చూడండి రిలీజియన్ అండ్ సొసైటీ, కల్చర్ అండ్ కమ్యూనికేషన్. సో ఈ విధంగా సోషల్ అయితే ఇక్కడ వరకు మనకు సిలబస్ ఉంది. సో ఇది కంప్లీట్గా మనకు ఎస్జిటి వాళ్ళకి ఉన్న సిలబస్. ఇది టెలిగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో నుంచి ఈ పీడిఎఫ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని బాగా 1 డే అయినా పర్లేదు ఇదంతా బాగా అబ్జర్వ్ చేయండి, సిలబస్ని బాగా చూడండి, సిలబస్ని అనలైజ్ చేయండి. 1 డే పట్టినా నో ప్రాబ్లం, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఉంది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు మీరు కూడా సిలబస్ని ఇక్కడ నుంచే అన్ని సబ్జెక్ట్ ఏవేవే నోటిఫికేషన్లో వస్తాయో అన్ని సబ్జెక్ట్ సంబంధించిన సిలబస్ అయితే ఈ ఒక్క పీడిఎఫ్లో ఉంది. ఈ ఒక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు, ఏ సబ్జెక్ట్ వాళ్ళైనా మీరు చూడొచ్చు. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఉంది చూడండి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి ఉందన్నమాట ఇది. సో ఇప్పుడు ఎస్జిటి విన్నారు కదా, సిలబస్ ఎలా చూడాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది అర్థమైంది కదా. సో ఫస్ట్ సిలబస్ని 1 డే పట్టినా పర్లేదు, సిలబస్ మొత్తం అనలైజ్ చేసుకొని సిలబస్ మొత్తం అండర్స్టాండ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. ఇప్పుడు చెప్పిన బుక్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని పెట్టుకొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.